జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. జమ్మూ కాశ్మీర్లో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో జమ్మూ ప్రాంతంలో 43 సీట్లు, కాశ్మీర్ ప్రాంతంలో 47 సీట్లు ఉన్నాయి. అన్ని స్థానాలకు 3 దశల్లో పోలింగ్ జరిగింది. హర్యానాలో కూడా అక్టోబర్ 5న 90 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈసారి ఒకే దశ ఓటింగ్ లో మొత్తం 67.9% ఓట్లు పోలయ్యాయి. హర్యానాలో ఎన్నికల పోరు బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య సాగుతుంది. దీంతో పాటు బీజేపీ, ఐఎన్ఎల్డీ, ఆమ్ ఆద్మీ పార్టీల అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. హర్యానాలో సీఎం నాయబ్ సింగ్ సైని, భూపేంద్ర హోండా, వినేష్ ఫోగట్ సహా పలువురు నేతల భవితవ్యం ప్రమాదంలో పడింది. అందరి చూపు హర్యానాలోని జులానా సీట్ పైనే ఉంది. కాంగ్రెస్ నుంచి రెజ్లర్ వినేష్ ఫోగట్ బరిలో ఉన్నారు. ఆయన బీజేపీ అభ్యర్థి యోగేష్ బైరాగిపై పోటీ చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ మరికొన్ని పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఎన్సీ నేత ఓమర్ అబ్దుల్లా 2 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. గందర్బల్, బుద్గం స్థానం నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. ఓమర్ బర్ముల్లా లోక్సభ స్థానం నుంచి ఓడిపోయారు. కూటమి నుంచి ఆయన సీఎం అభ్యర్థి అయ్యే ఛాన్స్ ఉంది. హర్యానాలో సీఎం పదవికి పోటీదారుగా భావిస్తున్న కిలోయ్ నుంచి మాజీ సీఎం భూపిందర్ సింగ్ హూడా బరిలో ఉన్నారు. ఇది కాకుండా ప్రస్తుత ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైని లాడ్వా స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆదిత్య నూర్జేవాలా 60 కాంగ్రెస్ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. హర్యానాలోని కైతాల్ స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిత్య సుర్జేవాలా తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కౌంటింగ్ ప్రారంభమైన వెంటనే ఆదిత్య సుర్జేవాలా మాట్లాడుతూ కాంగ్రెస్ 60 సీట్లు గెలుచుకుంటుందని, బీజేపీ 15 సీట్లకే పరిమితమవుతుందని చెప్పారు. ప్రస్తుతం హర్యానాలోని 22 జిల్లాల్లోని 90 స్థానాలకు కౌంటింగ్ ప్రారంభమైంది. హర్యానా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను జై స్వరాజ్య టీవీ, జేఎస్డబ్ల్యూ టీవీ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ లో ఐఓసీ, ఎన్ఆర్ఐ మెంబర్స్ వీక్షించారు. వారితో పాటు యూబ్లెడ్ ఫౌండర్ డాక్టర్ జై జగదీష్ బాబు యలమంచిలి, జై స్వరాజ్య టీవీ మరియు జేఎస్డబ్ల్యూ టీవీ గ్లోబల్ డైరెక్టర్ డాక్టర్ శివకుమార్ ఆనంద్ ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలకు కూడా ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఈ 2 రాష్ట్రాల్లో గెలిచి తమ బలం పెంచుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంటే గెలుపు తమదేనని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది.